నమస్తే, వెల్కమ్ టు ద ఫోర్త్ ఎస్టేట్. నేను దేవులపల్లి అమర్. ఆంధ్రప్రదేశ్లో పాలకుల తీరు ప్రమాదకరంగా మారింది. 4.5 ఏళ్లు విలాసాలతో ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చిన పెద్దలు ఇప్పుడు ప్రజల కళ్లకు గంతలు కట్టేందుకు కొత్త రంగం సిద్ధం చేస్తున్నారు. ఇప్పటి వరకు ఏం చేయకుండా నిమ్మకు నీరెత్తినట్టు కూర్చున్న చంద్రబాబు ఎన్నికలకు 3 నెలల ముందు ఎడాపెడా శంకుస్థాపనలకు దిగారు. అదిగో పోర్టు, ఇదిగో ఫ్యాక్టరీ, అల్లదిగో రాజధాని అంటూ జిల్లాకో పునాదిరాళ్ళు వేస్తున్నారు. చేతిలో డబ్బులు లేవు, కట్టేందుకు ప్లాన్ లేదు. కనీసం డిపిఆర్ అంటే డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా లేకుండానే శంకుస్థాపనలు పూర్తి చేస్తున్నారు. కేవలం ఓటర్లను భ్రమపెట్టేందుకే ఈ శంకుస్థాపనలు చేస్తున్నారా? నన్ను గెలిపించకపోతే అభివృద్ధి ఆగిపోతుందని ప్రచారం చేస్తారా? రాష్ట్రాన్ని బ్లాక్మెయిల్ చేసే పనిలో భాగమా ఇది? ఈ అంశాల మీద మాట్లాడడానికి మనతో సీనియర్ పాత్రికేయులు వాసిరెడ్డి శ్రీనివాస్ ఉన్నారు. అలాగే కాంగ్రెస్ ప్రతినిధి అంబటి రామకృష్ణ జాయిన్ అవుతారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ, కాకినాడ నుంచి బీజేపీ నాయకులు మాలకొండ మనతో ఈ చర్చలో పాల్గొంటారు. రాజు తలుచుకుంటే కొరడా దెబ్బల కొదవేమిటి అన్నది పాత సామెత. కానీ చంద్రబాబు తలుచుకుంటే పునాది రాళ్లకు కరువేమిటి అన్నట్టుంది ఏపీలో తీరు. 4.5 ఏళ్లు కాగితాలపై కూడా కానరాని ప్రాజెక్టులకు ఏపీ సీఎం చంద్రబాబు ఎన్నికలకు నెల రోజుల ముందు పునాది రాళ్లు వేసేస్తున్నారు. ఇన్నాళ్లు చంద్రన్న పేరుతో స్కీములు ప్రచారం చేసిన ముఖ్యమంత్రి ఇప్పుడు చంద్రన్న పునాది రాళ్లనే స్కీమ్ని అమలు చేస్తున్నారు. ఎన్నికల కోసం 2003లో ఎటువంటి సినిమా చూపించారో మళ్ళీ అచ్చం అదే పునాది రాళ్ళు పార్ట్ 2 సినిమా చూపిస్తున్నారు చంద్రబాబు. చంద్రన్న పునాది రాళ్ళు, ఓట్ల కోసం సర్కస్ స్పీట్లు, 4.5 ఏళ్లు గుర్తుకు రాని హామీలు, ఎన్నికల ముందు చంద్రబాబు హడావిడి, అన్నింటికీ వరుస శంకుస్థాపనలు, స్టీల్ ప్లాంట్, పోర్ట్, ఎయిర్పోర్ట్, రాజధాని, అన్నింటికీ ఒకే నెలలో శంకుస్థాపనలు. పాత సినిమాల్లో విఠలాచారి సెట్టింగ్లను మరిపించే గ్రాఫిక్స్తో 4.5 ఏళ్లు కాలం గడిపేసిన చంద్రబాబు అకస్మాత్తుగా కొత్త సినిమా చూపిస్తున్నారు. సరిగ్గా నెల రోజుల్లో ఎన్నికల నగారా మోగుతుందనగానే ఆయనకు పెండింగ్ ప్రాజెక్టులన్నీ ఒకేసారి గుర్తొచ్చేశాయి. ఇక అంతే, డిపిఆర్లు, పెట్టుబడిదారులు, చట్టాలు, హక్కులు వేటితో కూడా సంబంధం లేకుండా వరుసబెట్టి టెంకాయలు కొట్టేస్తున్నారు. ఇదిగో నేనే తెచ్చేశానంటూ పునాది రాళ్లు వేసేస్తున్నారు. అచ్చం 2003లో సీఎంగా దిగిపోయే ముందు ఎలా ప్రవర్తించారో ఇప్పుడు కూడా అలాగే ప్రవర్తిస్తున్నారు. అప్పట్లో చంద్రన్న పునాది రాళ్లు పార్ట్ 1 సినిమా చూపించిన చంద్రబాబు ఇప్పుడు పార్ట్ 2 సినిమా చూపిస్తున్నారు. గత నెల రోజుల్లో ఆయన కడప స్టీల్ ప్లాంట్, రామాయపట్నం పోర్ట్, దగదర్తి ఎయిర్పోర్ట్, సీట్ క్యాపిటల్లో ఎగ్జిబిషన్ గ్యాలరీలకు శంకుస్థాపనలు చేశారు. త్వరలో మచిలీపట్నం పోర్టుకు కూడా శంకుస్థాపన చేయనున్నారు. దీంతో పాటు కృష్ణా జిల్లాలో 1500 కోట్ల అంచనాతో ఒక భారీ బ్రిడ్జికి శంకుస్థాపన చేయనున్నారు. చిన్న పెద్ద అన్న తేడా లేకుండా వరుసగా శంకుస్థాపనలు చేసేసేలా డిసైడ్ అయిపోయారు సీఎం చంద్రబాబు. నువ్వు గనక ఇదే ప్రవర్తన మొన్న వెళ్ళి కడప స్టీల్ ప్లాంట్కి శంకుస్థాపన చేస్తాడు. ఇంకా నెల రోజుల్లో నోటిఫికేషన్ వస్తే కడప స్టీల్ ప్లాంట్ కట్టేస్తాడంట. నిన్న వెళ్ళి అక్కడ ఎయిర్పోర్ట్ షిప్ యార్డ్కి శంకుస్థాపన, షిప్ యార్డ్ కట్టేస్తాడంట. ఇక్కడెక్కడో పెద్ద పేపర్ ఫ్యాక్టరీ కట్టేస్తాడంట, ప్రపంచంలో ఎక్కడా లేనిది, కేంద్రం సహకరించకపోయినా. ఢిల్లీ లాంటి అమరావతిని కట్టేస్తా, సింగపూర్ లాంటి అమరావతిని కట్టేస్తానని చెబుతాడు. ఏమీ లేవు. చంద్రబాబు నమ్ముకున్నది 2. ఒకటి, ఈ శంకుస్థాపన చేసేసి 20 రోజుల్లో నన్ను మళ్ళీ ఇంకొక 5 సంవత్సరాలు గెలిపిస్తే మళ్ళీ నేను ఈ రాష్ట్రాన్ని ఓడతీస్తాను, పగలు తీస్తాను అని చెప్పి ప్రజలను నమ్మించాలని ఒకటి. ఆయన కొట్టేసిన కన్నాలేసినటువంటి 6 లక్షల కోట్ల రూపాయలు ఎన్నికల్లో ఖర్చు పెట్టి గెలవాలని చెప్పి, ఈ 2 తప్పించి చంద్రబాబు నాయుడికి అసలు 3వ సిద్ధాంతమే లేదు. చంద్రబాబు నాయుడు అటువంటి నీచమైనటువంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రం దరిద్రం ఎప్పుడు వదులుద్దా అని చెప్పి రాష్ట్ర ప్రజలు 125 రోజులు ఎదురు చూస్తున్నారు. 4 ఏళ్లు కేంద్రంలో ఉండి చేష్టలుడిగిన సీఎం
ఏ కంపెనీ రాకుండానే స్టీల్ ప్లాంటుకు శంకుస్థాపన. సీడ్ క్యాపిటల్ వదిలేసి ఎగ్జిబిషన్ గ్యాలరీకి శంకుస్థాపన. రామాయపట్నంలో ఉత్తుత్తి పోర్టుకు శంకుస్థాపన. నెల్లూరులో సడన్ గా ఎయిర్పోర్ట్ శంకుస్థాపన. రైల్వే జోన్ హోదా శంకుస్థాపనలు చేస్తారంటూ సోషల్ మీడియాలో సెటైర్లు. నిజానికి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంది. విభజన తర్వాత అత్యంత జాగ్రత్తగా వ్యవహరించి రాజధాని కట్టాల్సిన పాలకులు ఇష్టానుసారంగా ఖర్చులు పెంచారు. 10 ఏళ్లు ఉమ్మడి రాజధానిలో ఉండాల్సిన పరిపాలన ఓటుకు కోట్లు కేసు దెబ్బతో విజయవాడకొచ్చిందని టీడీపీ నేతలే అంటున్నారు. హడావిడిగా బెజవాడకు తరలి రావడం వల్ల ఖజానాపై భారీగా భారం పడింది. హోటళ్లలో సమావేశాలు, అద్దె భవనాల్లో కార్యాలయాలు, ప్రైవేటు విమానాల్లో పర్యటనలు వెరసి ఉన్న డబ్బంతా ఊడ్చేశారు. చేతిలో రూపాయి లేకున్నా ప్రమోషన్లు, ప్రచారంలో టాప్ స్థాయిలో నిలిచిన చంద్రబాబు ఆర్థికవేత్తలకు కూడా కళ్ళు బైర్లు కమ్మేలా అప్పులు చేశారు. బాండ్లు జారీ చేసి ప్రజల నుంచి కోట్లు వసూలు చేశారు. పరిస్థితి ఇలా ఉంటే కనీసం డిపిఆర్లు లేకున్నా శంకుస్థాపనలు చేస్తున్నారు. పైగా 4 ఏళ్లు బీజేపీతో కలిసి కేంద్రంలో భాగస్వామిగా ఉన్న చంద్రబాబు ప్రత్యేక హోదా సాధించలేదు సరికదా, కనీసం విభజన హామీలైనా అడిగి తీసుకురాలేదు. 18,000 కోట్ల పెట్టుబడి ఉండే కడప స్టీల్ ప్లాంట్ డిపిఆర్ లేదు. ఎవరు కడతారో తెలియదు. ఇనుప ఖనిజంపై స్పష్టత లేదు. అయినా శంకుస్థాపన చేసేశారు. విభజన చట్టంలో రావాల్సిన 20,000 కోట్ల మేజర్ పోర్ట్ను వదిలేసి తెర మీదకి ఓ మైనర్ పోర్ట్ తీసుకొచ్చారు. భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి 4 ఏళ్లు హడావిడి చేసిన చంద్రబాబు దాన్ని పక్కన పెట్టి నెల్లూరు జిల్లాలో దగదర్తి ఎయిర్పోర్టుకి శంకుస్థాపన చేశారు. ఇక రాజధాని విషయానికి వస్తే శాశ్వత రాజధాని పనులు ప్రారంభించకుండానే సింగపూర్ కంపెనీల కన్సార్టియంకు 1,691 ఎకరాల భూమిని రాసిచ్చేశారు. ఈ 2 ఏళ్లలో ఒక్క పెట్టుబడి తేలేదు, ఒక్క నిర్మాణమూ చేయలేదు. అసలు సింగపూరోళ్లే ఏడాదిగా రావడం మానేశారు. ఎన్నికల నేపథ్యంలో సింగపూర్ మంత్రి ఈశ్వరన్ను హడావిడిగా రప్పించి మళ్లీ గురువారం శంకుస్థాపన చేశారు. 4 ఏళ్లలో విశాఖ సమ్మిట్ల ద్వారా 18 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేశాయని ప్రచారం చేసినా ఇప్పటికీ ఒక్క ప్రాజెక్టు పూర్తయిన దాఖలాలు లేవు. ఎన్నికల వేళ అన్నీ గమనిస్తున్న ప్రజలు దానికి తగ్గ రిటర్న్ గిఫ్ట్ను ఎన్నికల్లోనే ఇస్తారంటున్నారు విశ్లేషకులు. ఆంధ్రప్రదేశ్లో శంకుస్థాపనల పర్వం నడుస్తున్నది. మనతో రామకృష్ణ కూడా జాయిన్ అయ్యారు. బట్ రామకృష్ణ వారితో కూడా మాట్లాడదాం. బీజేపీ నాయకులు మాలకొండయ్య కూడా కాకినాడ నుంచి మనతో మాట్లాడడానికి లైవ్లో ఉన్నారు. శ్రీనివాస్ గారితో మాట్లాడదాం. శ్రీనివాస్ గారు, ఒక్కటి అంటే లేమ్యాన్కు వచ్చే సందేహాలు కొన్ని. ఒకటి, ఏ రాష్ట్రానికైనా బడ్జెట్ ఉంటుంది ఇంత అని. ఆ బడ్జెట్లో దేనికి ఎంత ఖర్చు పెడతాం, ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది, దేనికి ఎంత ఖర్చు పెడతాం అనే కేటాయింపులు ఇట్లాంటివి ఉంటాయి. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి గారు చేస్తున్నవన్నీ ఈ బడ్జెట్లోకి వచ్చేవా, బడ్జెట్ బయటివైతే బడ్జెట్లోకి వచ్చేవైతే బడ్జెట్లో చెప్పారా, బడ్జెట్ బయటివైతే ఇన్ని వేల కోట్లు ఎక్కడి నుంచి తీసుకొస్తారనేది ఏమైనా స్పష్టత ఉందా? ఒకటి. రెండోది, షిప్ యార్డ్లు, ఎయిర్పోర్ట్లు ఇట్లాంటివి కట్టేటప్పుడు కేంద్రం అనుమతి ఉండాలా లేక రాష్ట్రాలు కట్టేసుకోవచ్చా? మీరు చెప్పినట్టు ఈ కడప స్టీల్ ప్లాంట్, రామాయపట్నం పోర్టు విషయానికి వస్తే బడ్జెట్ ఎలకేషన్ యాజ్ ఇట్ ఈస్గా రూపాయి కూడా లేదు. ఇది ప్యూర్లీ ఎలక్షన్స్ కోసము. పైపచ్చి ఈ 2 విభజన చట్టంలో కేంద్రం అమలు చేయాలని ఉన్నవి. కేంద్రం అమలు చేయాల్సిన ప్రాజెక్టులన్నీ ఓడరేవు రామాయపట్నం మేజర్ పోర్టు, దాన్ని స్టేట్ గవర్నమెంట్ మైనర్ పోర్టుగా మారుస్తుంది. ఎందుకంటే వాళ్ళకు అనుకూలమైన అస్మదీయ కంపెనీకి నష్టం జరగకుండా ఉండటం కోసం మార్చేశారు. అది మీకు పోర్టు అನ್ನು స్టీల్ ప్లాంట్ కట్టాలంటే టెక్నాలజీ పార్ట్నర్ కానీ, ఐరన్ ఓర్ అగ్రిమెంట్ కానీ, ఐరన్ ఓర్ వివరిస్తారు. కేంద్రం అయితే విభజన చట్టం ప్రకారం చేస్తే దేశంలో ఎక్కడన్నా ఐరన్ ఓర్ని సప్లై చేయడానికి ఒక అలాట్మెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది, కోల్ అలాట్మెంట్ లాగా. స్టేట్ గవర్నమెంట్లో లేదు. అసలు ఉన్న ఓబులాపురం సిబిఐ కేసులో ఉంది. అది ఎప్పటికి తేలుద్దో తెలియదు, అసలు అవుతుందో లేదో సాధ్యం కాదు. ఒకవేళ ఉన్నా కూడా అది స్టీల్ ప్లాంట్ సరిపోయేంత ఉండదు. ఆల్రెడీ వైజాగ్ స్టీల్ ప్లాంటే ఐరన్ ఓర్ సమస్య ఫేస్ చేస్తుంది. మీరు చెప్పినట్టు బడ్జెట్లో ₹1 ఎలకేషన్ లేదు ఏ ప్రాజెక్టుకు కూడా. ఇందాక మీరు చెప్పినట్టు కేవలం ఎలక్షన్స్ కోసమో మోడీ ఇవ్వకపోయినా, కేంద్రం ఇవ్వకపోయినా తెచ్చుకోవాల్సిన బాధ్యత కూడా చంద్రబాబు నాయుడు గారు. చట్టబద్ధంగా పార్లమెంట్ ఆమోదించి చట్టంలో పెట్టిన అంశాలు ఇవన్నీ కూడా ఎవరు మెహర్బానీ కోసమో ఎవరి ఇష్టాల కోసమో ఇచ్చేవి కావు. ఇవి అవి వదిలేసి ఏం చేస్తా అంటారు. ఇక చంద్రబాబు నాయుడు గారు రైల్వే జోన్ కూడా ప్రకటించుకోవడం ఒకటే మిగిలింది.
ఇంకొక ప్రమాదం ఏంటంటే భోగాపురం ఎయిర్పోర్టు కట్టినా కూడా మేము విశాఖపట్నం ఎయిర్పోర్టుని మూసేయము అని చెప్పేసి పార్లమెంట్లో మంత్రి చెప్పారు రీసెంట్గా. దీంతో ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రానికి అత్యవసరమైన గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ వచ్చే అవకాశం కోల్పోయినట్టు రాష్ట్ర ప్రభుత్వం. ఎందుకంటే ఏఐకి వచ్చిన టెండర్ని చంద్రబాబు నాయుడు గారు తనకు అస్మదీయ కంపెనీకి రాలేదని వచ్చిన టెండర్ని అధికారులు అందరూ చెప్పినా కూడా క్యాన్సిల్ చేయించారు. అది కేవలం కమిషన్లు తమకు వాటాలు రావనే ఏకైక కారణంతో క్యాన్సిల్ చేయటం వలన ఇప్పుడు కేంద్రం కూడా అడ్డం తిరిగింది. మేము ఆల్రెడీ కొత్త టెర్మినల్ కట్టడానికి రన్వే ఎక్స్పాన్షన్కి ఇంత కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టాము, మా డబ్బులు వెనక్కి రావు కాబట్టి మేము ఎయిర్పోర్ట్ మూసేయమంటున్నారు. అదే జరిగితే మీకు భోగాపురం ఎయిర్పోర్ట్ టేకప్ చేయడానికి ఏ ప్రైవేట్ ప్లేయర్ ముందుకు రారు. ఎందుకంటే మీకు హైదరాబాద్లో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కట్టినప్పుడు బేగంపేట మూసేశారు. బేగంపేటలో అయితే ల్యాండింగ్ ఫీజు కానీ పార్కింగ్ ఫీజు కానీ అన్నీ తక్కువ ఉంటాయి. ఎందుకంటే ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అవి ప్రైవేట్ వాళ్ళు ఎక్కువ ఛార్జ్ చేస్తారు. వైజాగ్లో ఉండే ట్రాఫికే తక్కువ. అట్లాంటి ఎయిర్పోర్ట్ మూసేయకపోతే భోగాపురానికి రావు అవి. చంద్రబాబు నాయుడు గారి చర్యల వలన ఏకంగా గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ప్రమాదంలో పడింది. ఈ స్టీల్ ప్లాంట్ కానీ రామాయపట్నం పోర్టు కానీ ఏది కూడా అట్లీస్ట్ 2-3 ఇయర్స్లో కూడా కంప్లీట్ కావండి. కేవలం ఎలక్షన్స్ కోసం చేస్తున్నాయి తప్ప బడ్జెట్ ఎలకేషన్ లేదు. ఇప్పుడు రామాయపట్నం పోర్ట్ ఎవరు కట్టాలి? గవర్నమెంట్ కట్టలేదు. ఒకవేళ గవర్నమెంట్ కట్టాలనుకున్నా కూడా పీపీపీలో టెండర్లు పిలవాలి, బిడ్డర్ని సెలెక్ట్ చేయాలి, ఏమీ జరగలేదు. జస్ట్ శంకుస్థాపన చేసేస్తున్నారు అంతే. ఇంకెందుకంటే వచ్చే నెలలోనే నోటిఫికేషన్ వస్తుందని చెప్తున్నారు అందరూ. నిజానికి కూడా టైం లేదు. ఇప్పుడు నెల్లూరులో ఎయిర్పోర్టుకు శంకుస్థాపన అంటున్నారు. ఇప్పుడు కర్నూలులో కట్టారు రామర్ గారు ఎయిర్పోర్టు. ఆయన సొంత ఫ్లైట్లో ఎక్కేసి దిగేసి సొంత ఫ్లైట్లో వెళ్ళిపోయారు. ఎయిర్పోర్ట్లు కట్టడం ఇంపార్టెంట్ కాదండి, ట్రాఫిక్ ఉండాలి, అక్కడికి ఏ ఎయిర్లైన్ ఆపరేట్ చేయాలి. మీకు సింగపూర్కి చంద్రబాబు నాయుడు గారు ఏటా 36 కోట్లు వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇచ్చేసి రాష్ట్ర ప్రభుత్వ ప్రజల సొమ్ముని పన్నుల రూపంలో కట్టిన సొమ్మును ఇచ్చేసి సింగపూర్ కడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు సింగపూర్ పోవాలనుకుంటే హైదరాబాదో నెల్లూరు వచ్చి చెన్నై వెళ్ళిపోతారు. దానికి పెద్ద సమస్య కాదు. రాష్ట్ర ప్రభుత్వం విమానాశ్రయాల నిర్వహణ కోసం విమానాల నిర్వహణ కోసం ఎదురు డబ్బులు ఇచ్చేసి VGFలు ఇచ్చి నడపాల్సిన అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడు ప్రయారిటీస్ చాలా ఉన్నాయి. చాలా గ్రామాల్లో డ్రింకింగ్ వాటర్ లేదు, మౌలిక సదుపాయాలు లేవు, రోడ్లు లేవు. ఇవన్నీ వదిలేసి విమానాశ్రయాలు కర్నూలు ఎయిర్పోర్ట్ రెడీ అయిపోయింది. ఓకే, అది సక్సెస్ అనుకుందాం కాసేపు. ఆపరేటర్ ఎవరు? కడప ఎయిర్పోర్ట్ ఉంది, ఒక ఫ్లైట్ ఏమో తిరుగుతుందాం కంటే బహుశా. ఇప్పుడు కర్నూలు కూడా అదే పరిస్థితి వస్తుంది. దగ్గరది కడతారు. ఇంకా నెల్లూరు ఇండస్ట్రియల్గా డెవలప్ అయ్యేసి భవిష్యత్తు అవసరం ఉంటుంది. కానీ ప్రయారిటీలు ఫిక్స్ చేసుకోవడం కానీ యాజ్ ఇట్ ఈస్ ఇప్పుడైతే నెల్లూరుకి చెన్నై నుంచి రావచ్చు కదా, రావచ్చు, చాలా దగ్గర. ప్రయారిటీస్ ఫిక్స్ చేసుకోవడం, చెన్నై నుంచి రావచ్చు, తిరుపతి నుంచి రావచ్చు, రేణిగుంట దగ్గర నుంచి. మీ ప్రయారిటీస్ ఫిక్స్ చేసుకోవడంలో లోపం జరుగుతుంది. ఎంతసేపు మనకి హైప్ క్రియేట్ చేసుకోవడం కోసం విమానాశ్రయాలు కాదు, ముందు రోడ్లు వేయండి, బస్సులు వేయండి, వాటర్ ఇవ్వండి, డ్రింకింగ్ వాటర్ ఇవ్వండి. అవన్నీ ఉన్న తర్వాత ఎయిర్పోర్ట్లు కడితే ఎవరు అడగరు. ఇవన్నీ కూడా 18,000 కోట్లు మీరు ఇందాక స్టీల్ ప్లాంట్ చెప్పినట్టు హైలీ ఇంపాసిబుల్. అది ప్రైవేట్ ప్లాంట్స్ నడపడమే కష్టమవుతున్న దేశంలో గవర్నమెంట్ ఎక్కడ ఆపరేట్ చేస్తుంది? హైలీ ఇంపాసిబుల్. ఇది సాధ్యం కాదు. కేవలం మోడీ ఇవ్వలేదు కానీ నేను చేశాను, కడపలో ఒక 10 ఓట్లు తెచ్చుకోవడం, లేకపోతే ఒక సీటు తెచ్చుకోవడం టార్గెట్. రామాయపట్నం పోర్టు, రామాయపట్నం విభజన చట్టంలో ఉన్నది, మీరు ఎందుకు అడగరు కేంద్రాన్ని? నితిన్ గడ్కరీ 2 ఏళ్ల క్రితం విజయవాడ వచ్చినప్పుడే చెప్పారు, మీరు ఫస్ట్ అనుకున్న ప్లేసు నెల్లూరులో షార్ దగ్గర ఉంది కాబట్టి ఒప్పుకోమన్నారు టెక్నికల్ కారణాలతోటి. ఆల్టర్నేటివ్ సైట్ ఇవ్వండి, మేము రెడీ చేస్తామని చెప్పారు. ఇవ్వాల. ఎందుకంటే అక్కడ వాళ్ళకి ఒక కంపెనీ కావాల్సిన కంపెనీ ఉంది, దానికి నష్టం చేకూరే ప్రమాదం ఉంది, కేంద్రం అయితే మాట విందా కాబట్టి అని ఇన్ని రోజులు ఆపేసి ఇప్పుడు ఎలక్షన్ స్టెంట్లో భాగంగా రామాయపట్నంకి శంకుస్థాపన చేశారు. రోజు చెప్తున్నారు, మొన్న రోజు 1,00,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయని చెప్తున్నారు అదానీ గ్రూప్ది. 20 ఏళ్లలో 60,000 కోట్ల పెట్టుబడి పెట్టుద్దంట. 500 ఎకరాలు ఇస్తుంది స్టేట్ గవర్నమెంట్. వైజాగ్లో కాపులుప్పాడ దగ్గర ప్రైమ్ ల్యాండ్, అది కొండ. ఏముంటుంది, ఇండస్ట్రియలిస్టులు ఏం చేస్తున్నారో చూస్తున్నాం కదా మనం. 500 ఎకరాలు ఇస్తే ఆ ల్యాండ్ మార్టిగేజ్ పెట్టేసి బ్యాంకు లోన్లు తెచ్చుకొని తర్వాత నడుపుతారు. అది ఎప్పటికైపోతే తెలియదు ఎవరికి. ఇవంతా రాజకీయము, చెప్పుకోవడం కోసమో ప్రచారం చేసుకోవడం తప్ప గ్రౌండ్ రియాలిటీ మాత్రం హైలీ ఇంపాసిబుల్. అవి జరగదు సార్. నిన్న ఇవాళ అమరావతి గురించి చాలా వినిపించింది. చంద్రబాబు నాయుడు చాలా హడావిడి చేస్తున్నట్టున్నారు అమరావతి రాజధానిలో. అమరావతిలో ఏదో ఐకానిక్ టవర్స్, బ్రిడ్జ్ ఏదో కడతారంటున్నారు. అమరావతి పేరుతో జరిగే మోసం అంత దారుణం ఇంకోటి లేదండి. మొన్నటి వరకు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన రికార్డులు ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి. సింగపూర్ కంపెనీలు రాజధాని కడతాయని చెప్పారు. రాజధాని ఎవరికి ఇచ్చారు? ఇప్పుడు అన్ని లోకల్ కంపెనీలు కడుతున్నాయి. మళ్ళీ వాళ్ళ లోకల్ వాళ్ళైతే స్లమ్స్ కడతారని ఆయన చెప్పారు, చంద్రబాబు నాయుడు గారే చెప్పారు. లోకల్ వాళ్ళు అయితే స్లమ్స్ కడతారు, నా ఇమేజ్ చూసి నా క్రెడిబిలిటీ చూసేసి సింగపూర్ కంపెనీలు వచ్చినాయని చెప్పుకొచ్చారు. ఇప్పుడేమో కంపెనీల పేర్లు బాగుండదు, వివాదాస్పదం కాబట్టి అన్ని లోకల్ కంపెనీలకు ఇచ్చారు.
మళ్ళీ ఇప్పుడు ఏం చెప్తున్నారు, నేను ఎన్నికలకు ముందు చెప్పినట్లు సింగపూర్ స్థాయి రాజధాని కడతానని చెప్పారు, సింగపూర్ కంపెనీలతో రాజధాని అని చెప్పారు, సింగపూర్ స్థాయి రాజధాని, ఏ దేశానికి పోతే ఆ దేశం పేరు చెప్పారు, రాజధాని అట్లా ఉంటుంది ఇట్లా ఉంటుంది అని. ఇప్పుడేమో అన్నీ చెప్పేసి మళ్ళీ మాట మార్చారు అన్నమాట. ఈ విషయంలో అక్కడ గట్టిగా చంద్రబాబు నాయుడు గారికి ప్రశ్నలు కూడా ఎదురవ్వట్లేదు, ఎందుకంటే ఆయన ఏం చెప్తే అదే వేదం అవుతుంది. సింగపూర్ కంపెనీలు కడతాయి రాజధాని అని చెప్పేసి డిజైన్లు రిలీజ్ చేసేసి లోకల్ కంపెనీలకు టెండర్లు అవార్డు చేసేసారు కూడా, సెక్రటరీ బిల్డింగ్స్ పడి. దాని మీద ఎవరు మాట్లాడలేదు. విచిత్రం ఏంటంటే అందుకని ఆయనకి హాయిగా నడిచిపోతుంది, ఎవరు అడిగేవాళ్ళేరు కాబట్టి ఆయన ఏం చెప్తే అదే వేదం. శ్రీనివాస్ గారు, మిగతా పెద్దల దగ్గర పోయే ముందు ఇంకొక చిన్న మాట. రేపు ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టబోతుంది. మామూలుగా ఎప్పుడైనా కూడా కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు రాష్ట్రాలు కసరత్తు చేస్తాయి, మనకేం అడగాలి, ఏం ఇది చేయాలి అని. అట్లాంటిది ఏమైనా జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో? అంటే ఇప్పుడు నిజానికి కేంద్ర బడ్జెట్ కూడా ఓటాన్ అకౌంట్ ఇల్లు ఓటాన్ అకౌంట్ కాబట్టి బ్లేమ్ గేమ్ చేసుకోవడానికి పనికొస్తుంది. కాబట్టి కాంక్రీట్ ప్రపోజల్స్ ఏమైనా ఉంటాయని అనుకోవడం కష్టం. ఎందుకంటే ఎట్లాగో బ్లేమ్ గేమ్ నడుస్తుంది, మాకు మోడీ ఏమి ఇవ్వట్లేదు అని చెప్పేసి అవి ఇవి చెప్పుకోవడానికి తప్ప వాళ్ళు కూడా కాంక్రీట్గా ఇప్పుడు పెడతారని చెప్పారు. ఫుల్ బడ్జెట్ వచ్చినప్పుడు తప్ప, ఎందుకంటే ఇది ఎలక్షన్ పీరియడ్ కాబట్టి ఫుల్ బడ్జెట్ వచ్చినప్పుడు తప్ప కాంక్రీట్గా వీళ్ళు అడగటము ఉండదు, వాళ్ళు పెద్ద రెస్పాండ్ కూడా అవుతుంది. ఈ 5 ఏళ్లలో ఒక 3 బడ్జెట్లు అయితే 4 బడ్జెట్లు అయితే వచ్చినాయి గతంలో. అప్పుడు ఏం పెట్టినట్టు లోపల ఉండి కూడా ఏమి సాధించుకోలేకపోయారు కదా. నిన్నగాక మొన్న బయటకు వచ్చింది, ఉండి లోపల ఉండి కూడా కడప 3 బడ్జెట్లు అయితే ఉన్నారు లోపల ఉన్నారు కదా. కడప స్టీల్ ప్లాంట్ కానివ్వండి, రామాయపట్నం పోర్టు కానివ్వండి, ఇంకా చాలా ఇష్యూస్ ఉన్నాయి. క్యాపిటల్ ఇష్యూస్ కానివ్వండి, క్యాపిటల్కి చట్టబద్ధంగా ఇవ్వాలి, అది కూడా విభజన చట్టంలో ఉంది. కాకపోతే అక్కడ వీళ్ళేందంటే మాకు ఫస్ట్ ఫేజ్లోనే 48,000 కోట్లు అవుతుంది అన్నారు. ఇక్కడ ప్రతిదీ ఎగ్జాగరేషన్, అంచనాలు పెంచినట్టే ప్రతిదీ ఎక్కువ చేసి చూపించడం వల్ల కూడా కేంద్రం భయపడిపోతుంది. కేంద్రం కొంత వాళ్ళు దానికి రియాక్ట్ అవ్వడానికి కూడా ఇబ్బందికర పరిస్థితి ఉంది. ఎందుకంటే 48,000 కోట్లతో కంప్లీట్ రాజధాని కంప్లీట్ చేసుకోవచ్చు అని చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ ఫేజ్గా చెప్తున్నారు. ఆ అమౌంట్ మరి అది కష్టం అవుతుంది నిజంగా. హ్యూమన్లీ పాసిబుల్ అది అంత అమౌంట్ ఇవ్వటం ఒక రాజధానికి, ఒక రాష్ట్రానికంటే సాధ్యం కాకపోవచ్చు. అట్లా అంటే మళ్ళీ న్యాచురల్గా ఆంధ్రప్రదేశ్ వ్యతిరేకులు అందరూ ప్రచారం చేస్తారు తప్ప ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ప్రచారం చేస్తారు. ఆంధ్రప్రదేశ్ బాగుపడడం ఇష్టం లేదు. రైట్, పద్మ గారు చెప్పండి, ఇదంతా ఎలక్షన్ ఫీవరేనా? ఇప్పుడు ఒక మనిషి ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి శంకుస్థాపన చేసిన తర్వాత అది ఎప్పుడో అప్పుడు పూర్తవుతుంది అనేటటువంటి నమ్మకం ఉండాలి. కానీ శంకుస్థాపనే ఒక పనిగా పెట్టుకుని, అంటే ఒక వారానికి ఒక శంకుస్థాపన అన్నట్టు లేకపోతే మరొకటి అన్నట్టు చేస్తున్నటువంటి క్రమంలో అంటే ముఖ్యమంత్రి చేసేటటువంటి శంకుస్థాపనలకి విలువ లేకుండా పోతుంది, ముఖ్యమంత్రి పెట్టినటువంటి సంతకాలకి విలువ లేకుండా పోతుంది. ఒక సంతకం పెట్టారంటే ఆ ఇష్యూ సాల్వ్ అయినట్టే ఉండాలి. ఒక మొదటి సంతకం అంటే మొదటి 5 సంతకాల్లో ఈ రోజున ఆయన ఇచ్చినటువంటి హామీలకే వాళ్ళు దిక్కులేనటువంటి పరిస్థితి. అదేవిధంగా శంకుస్థాపనలు కూడా మనం నంద్యాల ఎన్నికను ఒకసారి గుర్తు చేసుకుంటే సరిగ్గా నంద్యాల ఉప ఎన్నిక జరుగుతుంది అనేటటువంటి సమయంలో నంద్యాలలో రోడ్ వైండింగ్ అనేటటువంటి పేరుతోటి మొత్తం కూడా ఇళ్లను పడగొట్టేసి రోడ్లన్నీ ఒక అర్ధాంతరంగా ఒక భీకరమైనటువంటి వాతావరణంలో రోడ్లను ఉంచేసి తెలుగుదేశం పార్టీని కనుక గెలిపించకపోతే రోడ్ల నిర్మాణం పూర్తి కాదు అనేటటువంటి ఒక ప్రచారాన్ని చేశారు. చేసిన తర్వాత ఒక రకమైనటువంటి ఉప ఎన్నిక కనుక ఖచ్చితంగా ఇవాళ మనం ప్రభుత్వానికి సంబంధించినటువంటి అటువైపు నిలబడాల్సినటువంటి అవసరం ఉంది అనేటటువంటి ఒక ఒపీనియన్ని ఆ రోజు స్ప్రెడ్ చేశారు. అదేవిధంగా ఈ రోజు ముఖ్యమంత్రి శంకుస్థాపన నేను వేసుకుంటూ పోతున్నా పునాది రాళ్ళు ఇవి కంప్లీట్ కావాలి, ఏమీ అవ్వలేదండి. ఉప ఎన్నిక తర్వాత అసలు పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. ఇవాళ నంద్యాల మంచి కేస్ స్టడీ కూడా వద్దండి నిజంగా. అప్పుడు ఏం చెప్పారు, ఇప్పుడు ఏం చేశారు? అదే ఆ రోజు ఏం చెప్పారు, మా ఎన్నికతోనే మొత్తం కూడా అసలు కరెక్ట్గా ఎన్నికల ముందు ఎట్లా చేశారు, రోడ్ల విస్తరణ పనులు ఎట్లా చేపట్టారు, అదేవిధంగా డాక్రాకు సంబంధించినటువంటి గ్రూపులకి ఆ రోజున ఎట్లా వాళ్ళ అకౌంట్లో అమౌంట్ వేశారు, అంటే ఇంటికి డబ్బులు పంచుతున్నట్లుగా ఇవాళ ప్రభుత్వ స్కీములను అడ్డుపెట్టుకుని కూడా ఎట్లా అధికార దుర్వినియోగం చేశారనేటటువంటి దానికి నంద్యాల ఉప ఎన్నిక ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. కానీ ఆ తర్వాత మరి నంద్యాల ఎన్నిక తర్వాత ఏం జరిగిందనేటటువంటిది ఇవాళ చూసుకుంటే అక్కడ ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు లేవు. ఇవాళ అక్కడ ప్రజలు కనీసం ఒక జన్మభూమిలోనే ఇవాళ నిరసనలు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కనుక ఇచ్చినటువంటి కానీ హామీలకు కానీ వేస్తున్నటువంటి శంకుస్థాపనలకు కానీ ఏమాత్రం విలువ లేకుండా ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఈ దేశంలో ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు. 4.5 ఏళ్ల పాటు ఇవాళ చేయాల్సినటువంటి అభివృద్ధి పనులకు సంబంధించినటువంటిది ఎక్కడా కూడా ఎటువంటి కార్యక్రమం చేపట్టకుండా, కనీసం ఒక రాజధానికి సంబంధించి ఒక పర్మనెంట్ బిల్డింగ్ అనేది లేకుండా, ఏది కూడా పర్మనెంట్ బిల్డింగ్ లేదు, అసెంబ్లీ లేదు, హైకోర్టు లేదు, లేకపోతే ఇంక ఏదీ లేకుండా ఇవాళ మొత్తం కూడా అద్భుతమైనటువంటి రాజధానిని ఒక 2 నెలల్లో చేసేస్తానన్నట్టుగా ఆయన మాట్లాడుతూ ఉంటే ఇవాళ అసలు ఈ రాష్ట్రం యొక్క గతి ఎట్లా ఉందనేటటువంటి అర్థమవుతుంది. ఒక ముఖ్యమంత్రిగా ఆయన చేసినటువంటి శంకుస్థాపనల విషయంలో ఈ నెల రోజుల క్రితం చేసినటువంటి శంకుస్థాపనల విషయంలో అసలు దీనికి ఒక వైట్ పేపర్లు రిలీజ్ చేస్తున్నారు.
ఆయన చేసినటువంటి శంకుస్థాపనలు కానీ లేకపోతే ఆయన చేపట్టినటువంటి కన్స్ట్రక్షన్స్ కానీ వాళ్ళ అంచనా ఎంత, దాని సోర్స్ ఏంటి, ఇవాళ ఎన్ని రోజుల్లోగా దాన్ని పూర్తి చేస్తారనేటటువంటి నేను ఇంతకుముందు శ్రీనివాస్ గారిని అడిగింది అదే మేడం. ఇప్పుడు బడ్జెట్ లో పెట్టకపోతే బయట ఖర్చు పెట్టేదైతే ఎక్కడి నుంచి తెస్తారు అనేది ప్రశ్న. ప్రజలకు చెప్పాలి, కేంద్రం ఇస్తుందా, కేంద్రం ఇవ్వడం లేదు, కేంద్రం ఇవ్వడానికి సిద్ధంగా లేదని బ్లేమ్ గేమ్ నడుస్తున్నది. మరి మీరు ఎక్కడ చేస్తారు? ఇవన్నీ శంకుస్థాపనలు రాళ్ళేసేస్తే రేపు మీరు ఎట్లా తెస్తారు, ఎక్కడ తెస్తారు? అదేండి, ఇప్పటికే పరిమితి దాటిపోయినటువంటి అప్పులు చేసింది రాష్ట్రం. ప్రతి కుటుంబానికి వాళ్ళ 50,000 రూపాయల అప్పు ఉంది ప్రతి మనిషి మీద కూడా. మరి అట్లాంటి ఒక పక్కనేమో ఒక రెవెన్యూ లేట్, ఒక భారీగా రెవెన్యూ లేట్ చూపిస్తున్నారు, మరో పక్కన 1,50,000 కోట్ల అప్పు ఉంది. ఇట్లాంటి పరిస్థితుల్లో ఇవాళ ఇవన్నీ శంకుస్థాపనలు చేసుకుంటూ పోయి ఇవాళ కట్టేస్తున్నాను, అది కూడా అసలు మీడియా ప్రొజెక్షన్ ఎట్లా ఉందనేటటువంటిది. అసలు 6 నెలల్లోనే తయారైపోతున్నట్టు స్టీల్ ఫ్యాక్టరీ అయిపోయినట్లే మాట్లాడడం, ఇది ప్రజల్ని చాలా పిచ్చి వాళ్ళని అని అనుకుంటున్నట్టు కనపడుతుంది. వాళ్ళు భ్రమపడుతున్నారేమో అనిపిస్తుంది. రామకృష్ణ గారితో అట్లే మాలకొండ గారితో మాట్లాడే ముందు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు ది ఫోర్త్ ఎస్టేట్. మనం ఆంధ్రప్రదేశ్లో శంకుస్థాపనల పర్వం నడుస్తున్నది, దాని గురించి మాట్లాడుకుంటున్నాను. రామకృష్ణ గారు, ఎవరైనా అంటే మామూలుగా ఆలోచించే మనుషులు కూడా ఇట్లాంటి వాటన్నిటికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, బడ్జెట్లో ఉందా, మనకు వచ్చే ఆదాయం ఎంత ఖర్చు పెడుతున్నాం, దేనికి ఎంత కేటాయించినాం, ఇట్లానే చూసుకుంటాం కదా. ఇవన్నీ నమ్ముతారా జనం? ఇట్లా జనాలు అంత లోతుల్లోకి వెళ్ళి ఆలోచించే పని అయితే రాజకీయ పార్టీలు మేనిఫెస్టోల్లో పెట్టే కానీ స్టడీ చేస్తే, రాజకీయ పార్టీలు ప్రజలకు ఇచ్చే హామీలు కానీ స్టడీ చేస్తే అసలు ఓట్లు వేయడం మానేయాలి ప్రజలు. జనాలు అంత స్టడీ చేసి అంత సుదీర్ఘంగా వెళ్తారనుకోని నేనైతే అనుకునే పరిస్థితి అయితే ఇవాళ ఒక్కొక్క రాజకీయ జనం అనుకోవచ్చు, మనమైనా మరి మాట్లాడాలి, మనం మాట్లాడాలి. అంటే మీరు జనం అంటే దాని గురించి చెప్తున్నాం. తర్వాత సార్, అది ఒక కొత్తగా ఏర్పడిన రాష్ట్రం. ఆ రాష్ట్రంలో ప్రతిదీ కొత్తగా నిర్మించాల్సిన పరిస్థితి. సో శంకుస్థాపనలు అనేది డే 1 నుంచి మొదలైనవి, ఈరోజు మొదలైనవి కాదు, డే 1 నుంచి మొదలైనవి. ప్రతి ఒక్క అంశం కొత్తగా చేయాల్సింది కాబట్టి కొత్తగా శంకుస్థాపన చేసి, సరే ఈయన కొంచెం హైప్ క్రియేట్ చేసుకునే ముఖ్యమంత్రి, ఈవెంట్ మేనేజ్మెంట్లో కొంచెం ఇదిగా ఉండే ముఖ్యమంత్రి కాబట్టి ఇంకొంచెం దాన్ని హైప్ చేయొచ్చు. కానీ ఉదాహరణకి మొన్న ఈ మధ్య ఒంగోలులో పేపర్ మిల్ కోసం ప్రైవేట్ పార్ట్నర్షిప్తో ఒక శంకుస్థాపన చేయడం జరిగింది. మరి వాళ్ళు ఏ రోజు వస్తే ఆ రోజు శంకుస్థాపన, వాళ్ళతో అగ్రిమెంట్ చేసుకొని శంకుస్థాపన చేస్తాం. కానీ వాళ్ళు, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు, టెన్యూర్ ఉన్నంతకాలం ఆయనే ఉంటాడు, ఆయనే చేయాల్సిన పని అది. దాన్ని మనం విమర్శించుకుంటా వెళ్తే మరి ఆయన కాకుండా ఇంకెవరు చేస్తారు? సో దాన్ని మనం విమర్శించలేం. రామాయపట్నం పోర్టు, దుగిరాజపట్నం పోర్టు అనే దగ్గర వచ్చేటప్పటికి చాలా కాలం కాంట్రవర్సీ నడిచింది. సరే, వీటన్నిటికీ మూల కారణం ఎక్కడ జరిగింది అంటే బీజేపీ మనకి సహాయ సహకారాలు అందించకపోవడం అనేది. అది వైసీపీ మాట్లాడినా అదే చెప్తుంది, జనసేన మాట్లాడినా అదే చెప్తుంది, కాంగ్రెస్ అదే చెప్తుంది, వామపక్షాలు అదే చెప్తాయి. దాంట్లో కొంత వీళ్ళు వెనక 4 ఏళ్ల తర్వాత టీడీపీ అదే చెప్తున్నది. అదే ఈ రోజు కన్నా కళ్ళు తెరుచుకొని బయటకు వచ్చారు, అంతవరకు స్వాగతించాల్సిన విషయం. ఇంకా కూడా మనల్ని నమ్మించి పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్టుగా మనందరం గోల పెడుతున్నా, వాళ్ళు పాలు తాగితే అక్కడ ఉండకుండా ఈ రోజు కన్నా బయటకు వచ్చారు, అది స్వాగతించాల్సిన విషయం. తర్వాత కడప ఉక్కు ఫ్యాక్టరీ వచ్చేటప్పటికి ఓబ్లాపురం మైనింగ్లో కొంత ఆగినా కానీ మైనింగ్ ఆగిపోతుందని, మనం అట్లే ఉంటుందని, మైనింగ్ మళ్ళీ రిలీజ్ అయ్యే వరకు ఫ్యాక్టరీ కట్టుకోకుండా ఆ రోజు ఫ్యాక్టరీ కడదామా అనేది ఒకటి ఆలోచించాల్సిన విషయం. వాస్తవానికి కేంద్రంతో కట్టించాల్సిన పరిస్థితి ఉండింది, కేంద్రంతో కట్టించాలి. కానీ వరం అనేది దేవుడు ఇవ్వాలి తప్ప పూజారి లేడు. దేవుడు వరమైన పరిస్థితుల్లో మనం ఏం చేయాలి? ఇంకా పూజారి ఏదో తన ప్రయత్నాలు ఏదో తను చేసుకోవాల్సిన పరిస్థితి. ఆ పరిస్థితుల్లో ఇంకా ప్రైవేట్ పార్ట్నర్షిప్తోనో ఏదో ఒకటి మనమే మొదలు పెట్టుకుందాం అనే ఉద్దేశంతో మొదలుపెట్టి ఉండొచ్చు బహుశా వాళ్ళు. నేను కడప స్టీల్ ఫ్యాక్టరీ విషయంలో ఆ స్పష్టత ఏమన్నా ఉందా? ఎక్కడి నుంచి వస్తాయి నిధులు కట్టడానికి అని? నిధులు ప్రైవేట్ భాగస్వామ్యంతో మేము ప్రైవేట్ భాగస్వామ్యం తీసుకుంటామని చెప్పినట్టున్నారు వాళ్ళు. సో ప్రైవేట్ భాగస్వామ్యం అంతకుముందు గతంలో మేమున్నా కూడా ప్రైవేట్ కంపెనీతో కట్టిద్దామనే ఆలోచన చేసాం, ప్రైవేట్ కంపెనీకి ఇవ్వటం కూడా జరిగింది. ఆ రోజు అడ్డుపడ్డారు. బట్ అదే చెప్తున్నా, ఇప్పుడు కళ్ళు తెరిచారు అంటున్నా నేను. ఇప్పుడు మమ్మల్ని ఏదైతే విమర్శలు చేశారో కాంగ్రెస్ పార్టీని, ఇప్పుడు కళ్ళు తెరిచారు. అట్లీస్ట్ కొంత ఇనిషియేటివ్ తీసుకొని ముందుకెళ్తున్న పరిస్థితి. ఇక్కడ తప్పు జరిగిందల్లా ఎక్కడ తప్పు జరిగిందంటే 4 yearsగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే మీకు చట్టం ఇచ్చామో ఆ చట్టంలో అద్భుతమైనవి ఉన్నాయి, దానికోసం పోరాడదామంటే ముందుకు రాకుండా వేచి చూసే ధోరణి ఏదైతే చూశారో దానివల్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కొంతవరకు నష్టపోయిన మాట వాస్తవం. దీనికి అల్లా కూడా మూల కారణం ఎక్కడి నుంచి వస్తుంది అంటే రాష్ట్రంలో ఒక బలహీనమైన అధికార పార్టీ, బలహీనమైన ప్రతిపక్ష పార్టీ ఉండటం అనేది ఒక కారణం. ఇంకో దౌర్భాగ్యం ఏంటంటే వీళ్ళిద్దరినే కూర్చోబెట్టారు తీసుకెళ్ళి. వేరే ఏ పార్టీ లేదు, కమ్యూనిస్టులు లేరు, కాంగ్రెస్ లేదు. కనీసం మా వాళ్ళు 2-3 ఉండున్నా ఒక మాట్లాడేదానికన్నా ఉండేది. వీళ్ళేమో వదిలేసి ఒక ఫీల్డ్ మొత్తం బ్యాటిల్ ఫీల్డ్ అంతా
వాళ్ళకు వదిలేసి వచ్చేసారు. సో దానివల్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి కొంత నష్టం చేకూరింది అని చెప్పాలి. ఏది ఏమైనా సరే పునాది రాళ్ళలో అదే మనం ఏ రాళ్ళు అన్నా కూడా పోలవరానికి గతంలో ఎప్పుడో 83లో అంజయ్య గారు శంకుస్థాపన చేస్తే ఈనాటికి కళ సాకారం అవుతుంది. సో ముందు ఒక పునాది రాయి అనేది అక్కడ పడిన తర్వాత ప్రాజెక్ట్ టేక్అవుట్ అవుతుంది, దానికి కంప్లీట్ అయ్యే ప్రాసెస్లోకి వస్తుంది. సో శంకుస్థాపన చేసే దగ్గరే ముందు ఆదిలోనే మనం హంసపాద అన్నట్టు ఆదిలోనే అడ్డుకోవడం, దాన్ని విమర్శించడం కరెక్ట్ కాదు అనుకుంటాను. తర్వాత ఇది సమయం రేపేళ్ళుండో ఎన్నికల నోటిఫికేషన్ రాబోతుంది అనగా ఈ శంకుస్థాపనలు వేయడాన్ని గురించి మాట్లాడుతున్నారు అందరూ, శంకుస్థాపనలు వేయడమే కాకుండా అది పూర్తయిపోతుంది అనేటటువంటి బిల్డప్ ఇవ్వడం మీద మాట్లాడుతున్నాం. కడప ఫ్యాక్టరీ కట్టేసామన్నట్టుగా మాట్లాడడం, నేను అది కొంచెం హైప్ చేసుకునే ప్రాసెస్లో అది పొరపాటు. కానీ వాస్తవంగా అయితే శంకుస్థాపన అనేది మనకి ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత ప్రతిదీ నూతనంగా మొదలు పెట్టుకునే పరిస్థితుల్లో ఈ ప్రతి ఒక్కటి శంకుస్థాపన చేసుకుంటూ వెళ్ళాల్సిన పరిస్థితి, నిర్మించుకోవాల్సిన పరిస్థితి ఉంది అక్కడ. సో దాన్ని మనం ఇంకా తప్పు పట్టలేము అంటాను. అయితే చివరి 3 నెలల్లోనో 4 నెలల్లోనో ఆయన ఒక్కడనే కాదు, ఆల్మోస్ట్ ప్రతి ప్రభుత్వం కూడా ఆ 2-3 నెలలు కొంచెం హడావిడి ఈ స్కేల్లో జరుగుతుంది. మధ్యప్రదేశ్ వెళ్తే గత ఎలక్షన్ ముందు శివరాజ్ సింగ్ చౌహాన్ ఇంతకు మించి బీభత్సంగా చేస్తున్నారు. మీరు ఎలక్షన్ ప్రాసెస్ లో ఎక్కడుంటే ఏ రాష్ట్రం ఉంటే ఆ రాష్ట్రానికి 2 నెలల ముందు ప్రధాని గారు వెళ్ళి వరాలు ప్రకటిస్తారు. మనం ఉత్తరప్రదేశ్, బీహార్ లాంటి రాష్ట్రాలకు వెళ్తే వేలం పాటలు పాడారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు రాష్ట్రాన్ని విభజించినట్లు ఎన్నికల దృష్టిలో పెట్టుకుని 2 నెలల ముందు రాష్ట్రాన్ని ఎట్లా విభజించిందో అందరూ అట్లాగే చేస్తారని అనుకుంటున్నారు వారు. ప్రధాని స్థాయి మనిషి అంటే ఒకవేళ మేడం బీజేపీని సమర్థించదలుచుకుంటే నేనేం చేయలేను. కానీ బీహార్ ఎలక్షన్ ముందు వేలంపాట పాడారా లేదా, జమ్మూ కాశ్మీర్ ఎలక్షన్ ముందు వేలంపాట పాడారా లేదా అంటే అవన్నీ వాస్తవాలు. అదే ఎలక్షన్ ముందు ఇదే మోడీ గారు ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి వాగ్దానాలు, హామీలు చేశారా లేదా, వాస్తవాలు. సో ఎలక్షన్ ముందు ఎవరైనా కొంత హడావిడి చేయడం అనేది అది న్యాచురల్గా జరిగే ప్రాసెస్. రైట్. రామకృష్ణ గారు, ఒక్క ప్రశ్న మీకు. బలహీనమైన ప్రతిపక్షం ఉంది రాష్ట్రంలో అన్నారు. బలహీనం ఎప్పుడైంది ప్రతిపక్షం? 23 మంది శాసనసభ్యుల్ని తెలుగుదేశం పార్టీ కొనుక్కుపోయిన తర్వాత అయిందా, అంతకుముందు వచ్చే బలహీనంగా ఉందా? 67 స్థానాలతో గెలవడం బలహీనం అవుతుందా? 67 స్థానాలు ప్రజలు ఇచ్చి బలంగా కూర్చోబెట్టాలని ప్రజలు ప్రయత్నిస్తే దాన్ని ఇప్పుడు ఉదాహరణకి మనకి క్యాపిటల్ తీసుకుందాం. అధికార పార్టీ 100 ఆరోపణలు చేస్తారు సార్. 100 ఆరోపణలు చేస్తే చర్చ లేకుండానే ఒక్క విషయంతోనే ఆయన నేను ఎస్ ఐఎమ్ విత్ యూ, మీరు యాక్సెప్టెడ్ అన్నారు. దాని పేరు చర్చ ఏం జరపలేదు. నేను అనేది ఎక్కడైనా బలహీనం అని ఎందుకు అంటున్నానంటే, ఇదే జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ కూడా ఒక 5 ఎమ్మెల్యేలు గెలిచారు, ఒక ఎంపీ గెలిచారు. వీళ్ళు కూడా పార్టీ మారారు, టీఆర్ఎస్లో జాయిన్ అయ్యారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నిన్నగాక మొన్న ఏం చెప్తారండి, నేను అవసరం అయితే నా 25 మంది ఆంధ్రప్రదేశ్, ఇక్కడ 17 మంది మేము కలిసి పనిచేస్తామని చెప్తారు. అంటే తనకి హోదా కోసం అదే తనకు అనుకూలంగా తనకు అవసరమైన చోట తన ఎమ్మెల్యేలను వేరే పార్టీ కొనుక్కున్నా వాళ్ళతో కలిసి పనిచేస్తారు. తనకు వ్యతిరేకంగా ఉన్న చోట వాళ్ళని అక్కడ పనిచేయరు. తర్వాత ప్రతి రాష్ట్రం ఒక్క నిమిషం చాలా రాష్ట్రాల్లో చాలా పార్టీల దగ్గర నుంచి ఎమ్మెల్యేలు కొనుగోలు చేయడం జరిగింది. గోవాలో వాస్తవంగా మేము ప్రభుత్వం రావాల్సి ఉండింది. అరుణాచల్ ప్రదేశ్ అలాంటి చాలా రాష్ట్రాల్లో మేము అధికారాన్ని కోల్పోవడం జరిగింది. కానీ మా ఎమ్మెల్యేలు ఎవరో అసెంబ్లీని బాయ్కాట్ చేసి అసెంబ్లీలో లేకుండా అక్కడ మేము బయట తప్పించుకోవాలి. అసెంబ్లీని వదిలేసి వెళ్ళలేదు కదా. ఇక్కడ తెలంగాణలో కూడా మా ఎమ్మెల్యేలు కొనుగోలు చేశారు, మేము అసెంబ్లీని వదిలేసి వెళ్ళలేదు కదా. సో తప్పనిసరిగా పోరాడాల్సిన బాధ్యత అయితే అసెంబ్లీని వదిలేసి ఎప్పుడు వెళ్ళారు, ఎందుకు వెళ్ళారు అని పద్మ గారు చెప్పాలి. బలహీనమైన ప్రతిపక్షం ఉంది కాబట్టి ఒకటండి. సరే, గోవాలో జరిగిన వాళ్ళకి అన్యాయం జరిగినప్పుడు, వాళ్ళు హర్ట్ అయినప్పుడు ప్రజాస్వామ్యం అన్నీ గుర్తుకు రావడం ఓకే, మంచిదే. కనీసం గాయపడినప్పుడైనా ప్రజాస్వామ్యం గుర్తుకొస్తే రాజకీయ పార్టీలకు మంచిదే. కానీ నేను అంటున్నది, ఈ రాష్ట్రంలో మొత్తం కూడా 23 మంది ఎమ్మెల్యేలని కేవలం వాళ్ళు పోతూ మా అభివృద్ధి నియోజకవర్గానికి ఫండ్స్ ఇస్తారని చెప్పి వెళ్తున్నామని ఓపెన్గా మాట్లాడిన తర్వాత, అందులో 4 మంత్రులు చేసిన తర్వాత, మీరు ఒక జాతీయ పార్టీ అయి ఉండి ఏనాడన్నా మీరు ఖండించారా? ఇవాళ మంత్రుల్ని ఎట్లా చేస్తారయ్యా చంద్రబాబు, నీకు అసలు ప్రజాస్వామ్యం తెలుసా, నీ 40 ఏళ్ళ అనుభవం ఏమైందని చెప్పి మీరు ఏ రోజైనా నిలదీశారా? నిలదీయడానికి మీకు అసెంబ్లీ కావాలా? అసెంబ్లీలో సీట్లు ఇవ్వలేదని చెప్పి మీరు నిలదీయరా? అదేవిధంగా మీరు కాంగ్రెస్ పార్టీ ఛార్జ్ షీట్ ఎప్పుడేసిందండి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మీద? ఇది ఒక అవినీతి ప్రభుత్వం. పోలవరం పట్టిసీమ దగ్గర నుంచి ప్రతి దాంట్లో కూడా జరిగినటువంటి అవినీతి అనే దాని మీద ఛార్జ్ షీట్ వేసి మీ రాజకీయాల కోసం
ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఫండింగ్ ఇస్తున్నారోనో లేకపోతే మరొక దానితోనో ఇవాళ పొత్తులకు సిద్ధపడినటువంటి మీరు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడకపోవడం గురించి లేకపోతే బలహీనమైన ప్రతిపక్షం అని మీరు చంద్రబాబు గారిని పొగడాలంటే పొగడండి. ఇప్పుడు ఆయన ఎక్కడ పెట్టారో మిమ్మల్ని కూడా అంతకంటే దారుణంగా పెట్టేసే పరిస్థితుల్లో. కానీ ఇవాళ మీరు అపోజిషన్ని ఒక బలహీనం అనేటటువంటి బ్రాండింగ్ వేస్తున్న క్రమంలో నేను సీరియస్ అవ్వాల్సి వస్తుంది. మీరు ఒక ఛార్జ్ షీట్ అంటూ వేసి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద ఇవాళ ఆయనకి దాసోహం అనేటటువంటి పరిస్థితికి ఒక జాతీయ పార్టీకి ఆ దుర్గతికి వెళ్ళిన తర్వాత మీరు ఏం చెప్తే అసలు మేము వినాలి? మీరు ఏం చెప్తే మేము అసలు మౌనం వహించాలి? ఈ రోజున మీరు ఆ స్థాయికి దిగజారిన తర్వాత, ఒక పార్టీగా మీరు దిగజారిన తర్వాత ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మళ్ళీ మాట్లాడడం కూడా ఆ అర్హత మీకుందా? ఇవాళ ఒక ప్రతిపక్ష పార్టీగా మీరు చేసినటువంటి ఇదేంటి? రాష్ట్రంలో మీరు రాష్ట్రాన్ని విభజించారు, సరే ఓకే. రాష్ట్రాన్ని విభజించిన తర్వాత దానికి సంబంధించినటువంటి విభజన హామీలు రాబట్టడంలో మీరు జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటారా, లేకపోతే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటిది ఎవరైతే ఈ రాష్ట్రానికి 4.5 ఏళ్ల పాటు అన్యాయం చేశారో అతనికి ఇవాళ జతకలుస్తారా? పోనీ జతకలిసి మీరు చేసింది ఏంటి? అసలు నీ అవినీతి ఏంటి? నువ్వు నీ అవినీతికి సంబంధించిన దాన్ని కంట్రోల్ చేస్తుంటే మేము ఈ రోజున దేశవ్యాప్తంగా పోరాడి ఉండేవాళ్ళమని మాట్లాడాలా? ఏ రోజైనా మీరు పార్లమెంట్లో ప్రత్యేక హోదాకు సంబంధించినటువంటి మీరు మాట్లాడారా? ఎప్పుడు మాట్లాడారు? మేము ఇక్కడ అవిశ్వాసం పెడతామని బయలుదేరిన తర్వాత మా ఎంపీలు రాజీనామాకు సిద్ధపడ్డా అన్న తర్వాత మీరు పార్లమెంట్ లో ప్రత్యేక హోదా గురించి మాట్లాడతారు. మీకు జాతీయ పార్టీకి ఎజెండా లేదా? ప్రత్యేక హోదాను సాధించాల్సిన ఎజెండా. రైట్, మనం శంకుస్థాపనలో ఇటువైపు వచ్చినాం. ఒకసారి ఐ కమ్ బ్యాక్ టు యూ రిజర్వ్ ఇట్, ప్లీజ్ రైట్ డౌన్ వాట్ ఎవర్ యూ వాంట్ టాక్. ఒకసారి మాలకొండ గారు చాలాసేపు వెయిట్ చేస్తున్నాం. మాలకొండ గారు చెప్పండి, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సహాయ నిరాకరణ, నిధులు ఇవ్వని కారణంగా నేనే సొంతంగా అన్ని నిర్మిస్తాను, షిప్ యార్డులు నిర్మిస్తాను, విమానాశ్రయాలు నిర్మిస్తాను, స్టీల్ ప్లాంట్లు కట్టేస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఎడాపెడా శంకుస్థాపనలు చేస్తున్నారు. దాని గురించి మాట్లాడుకుంటున్నాం, చెప్పండి. సార్, కేంద్రం నిధులు ఇవ్వట్లేదని చెప్పేటటువంటి విషయాలన్నీ కూడా పూర్తిగా అవాస్తవాలు. కేంద్రం పెద్ద ఎత్తున నిధులు ఇస్తుంది, తెచ్చుకుంటున్నారు, ఖర్చు పెడుతున్నారు, రాష్ట్ర అభివృద్ధి వైపు వెళ్తుంది. కానీ మన చంద్రబాబు నాయుడు గారు ఒక డ్రామాల కంపెనీ నడుపుతున్నారు. ఈ డ్రామాల కంపెనీకి మరి ఇక్కడ ప్రస్తుతం మన టీవీలో కూర్చున్నటువంటి రామకృష్ణ గారు తెలుగుదేశం పార్టీ నాయకుడిగా కూర్చుని ఉంటే బాగుండేది. కాకపోతే వాస్తవాలు ఏవైతే ఉన్నాయో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి శంకుస్థాపనలు అన్నీ కూడా ఇందాక చెప్పారు, ముఖ్యమంత్రి శంకుస్థాపనలు చేస్తారని. చేయొచ్చు, కానీ ఎక్కడా కూడా నిధులు లేకుండా, బడ్జెట్ లేకుండా, ఈ నిధులు ఎక్కడి నుంచి వస్తాయో తెలియకుండా కేవలం ఎలక్షన్ కోసం శంకుస్థాపనలు చేసి ఇగో నేను పూర్తి చేశాను, కేంద్ర సహకారం అవసరం లేదని చెప్పి మాట్లాడే చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని నిలువునా మోసం చేస్తున్నారు, అబద్ధాలు చెప్తున్నారు. అటువంటి అబద్ధాలు చెప్పే ముఖ్యమంత్రి భారతదేశంలోనే చంద్రబాబు నాయుడు మొదటి స్థానంలో ఉన్నారని చాలా స్పష్టంగా మనం చెప్పొచ్చు. ఆయన మాట్లాడిన తీరు కానీ, ఆయన చేసినటువంటి విషయాలు కానీ మనం చూస్తున్నాం. రెండో వైపు ఇవాళ లోకేష్ గారు కాకినాడ ప్రాంతంలో తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. ఆయన చేసిన ప్రసంగం చూస్తాం. బీజేపీ గురించి ఏం మాట్లాడారంటే అసలు ఆయన రాజకీయ ఆలోచన లేనటువంటి వ్యక్తి, చాలా అసలు వార్డు మెంబర్గా కూడా నెగ్గినటువంటి వ్యక్తి, దొడ్డిదారిన ఎమ్మెల్సీగా వచ్చి రాజకీయాల్లో ఆయన ఒక డ్రామా కంపెనీ నడుపుతున్నటువంటి పరిస్థితి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఏది చెప్పినా సరే విశ్వాసం లేనటువంటి మాటలు చెప్తున్నారు. ఇవాళ దేనికి నిధులు ఇవ్వలేదు. ఒక అంశం వారిగా మనం మాట్లాడితే అన్ని విషయాల్లో నిధులు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం, అన్ని విషయాల్లో నిధులు ఇచ్చింది. నిధులు తెచ్చుకోవడంలో ఈ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఫెయిల్ అయ్యారు. ఏదైతే నిబంధనల ప్రకారం తెచ్చుకోకుండా, నిబంధనల ప్రకారం అక్కడ అకౌంట్లో పెట్టుకోకుండా, అకౌంట్లో పెడితే రాష్ట్ర ప్రభుత్వం అకౌంట్లోకి డబ్బు వస్తాయి కాబట్టి అకౌంట్లో పెట్టకుండా ఆయన పర్సనల్ అకౌంట్ పెట్టి డబ్బు రావాలని, ఆయన ఇష్టమొచ్చినట్టు ఖర్చు పెట్టడానికి వీలవుతుందని చెప్పి వారు చేసినటువంటి కుట్రలో భాగంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఆగిపోతుంది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఆగిందంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు తప్ప భారతీయ జనతా పార్టీ కాదు. ఇందాక రామకృష్ణ గారు చెప్తున్నారు మోడీ గారు వరాలు కురిపిస్తున్నారని. మోడీ గారు ఎక్కడికి వెళ్ళినా సరే అభివృద్ధి వైపు వరాలు కురిపిస్తున్నారు. ఆయన నిధులతో శంకుస్థాపన చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు నిన్న 1000 రూపాయలు చెప్పించిన 2000 ఇస్తానని చెప్పి. ఇవి చెప్తున్నటువంటి పరిస్థితులు వేరు. నిధులు లేకుండా శంకుస్థాపనలు ఎలా చేస్తారు? చంద్రబాబు నాయుడు ఎవరిని మోసం చేస్తున్నారు?
చంద్రబాబు నాయుడు గారు ఈ మోసం చేసే విధానాన్ని పూర్తిగా పక్కన పెట్టాలి. Right. డ్రామాల కంపెనీ పక్కన పెట్టాలి. అవినీతిని అంగీకరించి కేంద్ర ప్రభుత్వానికి క్షమాపణ చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా Right. నేను చంద్రబాబు నాయుడు కోరుతున్నాను. వారికి తరపుగా సపోర్ట్ చేయడానికి వచ్చినటువంటి కాంగ్రెస్ నాయకులు రామకృష్ణ గారు కూడా మాట్లాడాలి. మంచిది, మాట్లాడిన తర్వాత ఒక షార్ట్ బ్రేక్ తీసుకొని మళ్ళీ మాట్లాడదాం. వెల్కమ్ బ్యాక్ టు ది ఫోర్త్ ఎస్టేట్. మనం ఆంధ్రప్రదేశ్లో శంకుస్థాపనల గురించి మాట్లాడుకుంటున్నాం. ఇంతకుముందు బీజేపీ నాయకుడు మాలకొండే మాట్లాడారు. శ్రీనివాస్ గారు, మీ దగ్గరకు వచ్చే ముందు ఒక మాట. శ్రీనివాస్ గారు, జేపీ కమిటీ ఏదో చెప్పింది 75,000 కోట్లు రావాల్సింది రాష్ట్రానికి అని ఒక పత్రిక, 85,000 కోట్లు రావాల్సింది రాష్ట్రానికి అని ఇంకో పత్రిక. జేపీ కమిటీ నివేదికను కోట్ చేస్తూ 2 ప్రధాన దినపత్రికలు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వానికి చాలా దగ్గరగా ఉండి ప్రభుత్వాన్ని రక్షించే బాధ్యత తీసుకున్న 2 పత్రికలు రాసినాయి. ఒకళ్ళు 75,000 కోట్లు అన్నారు, వాళ్ళు 85,000 కోట్లు అన్నారు. ఏది అనేది తెలియదు. మరి జేపీ కమిటీ అసలు ఏది చెప్పింది, ఇందులో ఏ ఫిగర్ కరెక్ట్ తెలియదు. ఇంత రావాల్సి ఉండే ఏమి రాలేదు అని జేపీ కమిటీ చెప్పింది. మరి సడన్గా ఎక్కడి నుంచి వచ్చిందో ఆ లెక్కలు ఎక్కడి నుంచి వచ్చినాయో అర్థం కావట్లేదు. పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కలిసి ఒకసారి అప్పుడు మీటింగ్ పెట్టుకొని తయారు చేశారు. ఇంచుమించు ఇదే ఫిగర్ ఉంది, ఏం మార్పు లేదు. ఆ ఫిగరు వీళ్ళు ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ అని దాని మీద ఒక హంగామా చేశారు. అప్పుడు దాని మీద తయారు చేశారు, లెక్కలు తయారు చేశారు. 75 అన్నారు, 85 అన్నారు, 90 అన్నారు, వదిలేశారు, వెళ్ళిపోయారు. మళ్ళీ సడన్గా జయప్రకాష్ నారాయణ గారు ఎంటర్ అయిపోయి ఇక్కడ 75,000 కోట్లు రావాలి కేంద్రం నుంచి అని చెప్పేసి లెక్క చెప్పి అప్పుడు పవన్ కళ్యాణ్ కమిటీలో కూడా జేపీ ఉన్నారు ఆయన. ఈయన కూడా సభ్యుడే ఉన్నారు. దానికి లెక్కలు తయారు చేయడంలో ఆయన కూడా కీలక పాత్రధారిగా ఉన్నారు. అదంతా అయిపోయింది. చంద్రబాబు నాయుడు గారు తిట్టిన సమయంలో కూడా అదే మాట్లాడారు. అప్పుడు ఈ లెక్కలు చెప్పేసి వెళ్ళిపోయారు వాళ్ళు అన్నారు. మరి అందుకని కవర్ చేయడానికి కోసం వచ్చారో దేనికి వచ్చారో అంటే ప్రాతిపదిక ఏంటో కూడా తెలియదు. మళ్ళీ మీరు సడన్గా ఒక కాంక్రీట్గా మీరు 75,000 కోట్లు తయారు చేయాలి రావాలి అని లెక్క వచ్చినప్పుడు అందరినీ ప్రతిపక్షాల వాళ్ళని వీళ్ళందరినీ మాట్లాడి ఎక్స్ప్లెయిన్ చేసేసి దీన్ని ఎట్లా సార్ట్అవుట్ చేద్దామని చేసి ఒక పద్ధతి. లేదంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ట్రబుల్లో ఉన్నాడు, లేకపోతే దానికి ఇబ్బంది అవుతున్నప్పుడు వచ్చేసి ఫిగర్ చెప్పేసి పోవటం, మళ్ళీ దాన్ని చంద్రబాబు నాయుడు గారు అందుకోవటం వలన ఇదంతా ఆర్గనైజ్డ్గా చేస్తున్నారనే అభిప్రాయం కలుగుతుంది. లేదంటే ఈ 75,000 ఫిగరు ఎప్పుడో తయారైంది. పవన్ కళ్యాణ్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ వచ్చినప్పుడు ఎరవైన ఫిగరే అది. మళ్ళీ మధ్యలో వదిలేశారు, మళ్ళీ సడన్గా వచ్చారు. దీంతో ఇదంతా చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా ఒక డ్రైవ్ చేయడం కోసము చేస్తున్న పద్ధతిలానే ఉందనిపిస్తుంది. రామకృష్ణ గారు, మీరు మాట్లాడాలన్నారు. మాట్లాడానంటే నేను ఇందాక చెప్పాను సార్, కొంచెం బ్రీఫ్గా ఉంది. బ్రీఫ్గా నేను బలహీనమైన ఎందుకన్నానంటే ఎంపీలు కూడా మారారు సార్ కేంద్రంలో. సరే, ఇక్కడ ఎమ్మెల్యేలు మారారు. ఫస్ట్ దెబ్బతిన్న పార్టీ కాకుండా ఇమ్మీడియట్గా ఖండించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, తప్పు జరుగుతుందని. అయితే వీళ్ళు ఆ తప్పును సరిదిద్దే ప్రశస్తిలోనే ఎక్కడో పోరాడాల్సింది పోయి బేషరతుగా వెళ్ళి బీజేపీ ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్కి మద్దతు ఇచ్చిన తర్వాత మేము ఎవరి వైపున గొంతెత్తి మాట్లాడాలి? కాంగ్రెస్ పార్టీ. మీరు నష్టపోయిన తర్వాత మీరు అక్కడికి వెళ్ళి కనీసం ఈ ఒక్కటన్నా డిమాండ్ పెట్టి ఉండొచ్చు కదా. మీ ఇక్కడ జరుగుతా తప్పు. ఒక ప్రశ్న నాది, కేసులు పెట్టి జైల్లో నెట్టుతున్నప్పుడు కూడా ఆయన ప్రణబ్ ముఖర్జీ కోవింద్ కో లేకపోతే ఇంకోళ్ళకో మద్దతు ఇస్తే దాన్ని తప్పెట్లా పడతారు మీరు? కేసులు పెట్టి అనేది కేసులు కోర్టు డైరెక్షన్ లో సిబిఐ పెట్టింది సార్ కోర్టు. సరే, కాంగ్రెస్ కు దాంతో ఏమీ సంబంధం లేదు అని మీరంటే నమ్మడానికి జనం సిద్ధంగా లేరు. జనం అయితే నమ్ముతున్నారు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ చేయించింది ఇదంతా. సరే, ఇంకా అది ఆ రకంగా ప్రజల్లో తీసుకెళ్లగలిగారు, కొంతవరకు సక్సెస్ అయ్యారు. మా దగ్గర మీడియా లేదు, మేము చెప్పుకోవడానికి మాకు అవకాశం లేదు. ఇలాంటి డిబేట్లకు వచ్చినప్పుడు ఏదైనా మీలాంటి వాళ్ళు అవకాశం ఇస్తే మాట్లాడాలి తప్ప ఇంకా అంతకు మించి మాకు చెప్పుకునేదానికి అవకాశం లేదు. తర్వాత కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండాల్సింది పోయి పోరాడుతుంటే మీరు మాట్లాడుతున్నారు అనేది ఇంకో ప్రశ్న. ఎస్, దానికి నేను చెప్తాను. రాహుల్ గాంధీ గారు స్వయంగా 14 పార్టీలను తీసుకొచ్చి గుంటూరులో మీటింగ్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఉత్తరం రాసి మీ మద్దతు మాకు తెలపండి అని మేము అడిగినాడు. కనీసం పవన్ కళ్యాణ్ ఒక ట్వీట్ అన్నా చేసి ఇట్స్ గుడ్ ఇనిషియేటివ్ అని చెప్తే మాకు వైసీపీ నుంచి మేము పోరాడుతున్నాం, వాళ్ళు పోరాడుతున్నారు కదా. ఆ రోజుకి మీ దగ్గర దాపరికాలు లేవు, మా దగ్గర దాపరికాలు లేవు అనుకుందాం. ఇద్దరు స్వచ్ఛంగా పోరాడుతున్నాం. కనీసం మీరు ఒక మెసేజ్ అన్న దాన్ని కంగ్రాచులేట్ చేస్తూ మీరు మాకు పెట్టలేని పరిస్థితుల్లో ఏ రకంగా వచ్చి మీకు అండగా నిలబడాలంటారు? పైగా తెల్లారు లేస్తే అప్పటికి రాహుల్ గాంధీ గారిని తిట్టే పరిస్థితిలో ఉంది వైసీపీ.
సో మీరు ఎవరితో కలవకుండా కలవటం ఇన్ ద సెన్స్ పొత్తులు పెట్టుకోమనో మీ సీట్లు ఇమ్మనో మమ్మల్ని అదే సార్ అక్కడ ఇష్యూ అదే నేను అంటే నేను రాహుల్ గాంధీ అనే మాట్లాడి రాహుల్ గాంధీ వచ్చిందే ప్రత్యేక హోదా విషయం మీద కదా ఇక్కడికి వచ్చింది రాహుల్ గాంధీ ఇక్కడికి వచ్చింది ప్రత్యేక హోదా విషయం మీద కదా ప్రత్యేక హోదా మీ ప్రజలతో అండగా ఉంటానని చెప్తున్నారు కదా సో పార్లమెంట్ సార్ మోడీ నిర్ద్వందంగా తోసిపుచ్చిన తర్వాత పార్లమెంట్ లో 44 మంది మాకును వాళ్ళకు ఒక 5 మనం పెట్టుకొని ఎంత కొట్లాడినా మోడీ ఇస్తాడని మనం నమ్ముదాం నెక్స్ట్ వస్తే మేము ఇస్తామని చెప్తున్నాం నెక్స్ట్ వస్తే మేము ఇస్తామంటున్నాం తప్ప ఇంకా పార్లమెంట్ లో పోరాడలేదంటే రైట్. ఐ అండర్స్టాండ్ కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ మధ్య ఉన్నాయి ఎవరికి ఒకళ్ళ మీద ఒకళ్ళు ఏమి విమర్శలు చేస్తారు చేయండి, కానీ నేను ఒకటే అడుగుతున్నా, ఇన్ని శంకుస్థాపనలు చేస్తున్నారు అన్నట్టుగా శంకుస్థాపన చేసేప్పుడు దీన్ని పూర్తి చేయడానికి ఈ పని పూర్తి చేయడానికి మనకి ఇంత డబ్బు అవసరం, ఈ డబ్బు ఇక్కడి నుంచి వస్తుంది అని చెప్పి ప్రజలకు చెప్పాల్సిన అవసరం లేదా? ఖచ్చితంగా చెప్పాలి. దాన్ని ఖండించాల్సిన ఏం లేదు. ఖచ్చితంగా ప్రజలకు చెప్పాలి, సోర్స్ ఏంటో చెప్పాలి, ఎప్పటికి కంప్లీట్ చేస్తామో చెప్పాలి, ఎందుకు చేస్తున్నామో అనేది చెప్పాలి. అది ప్రజాస్వామ్యంలో తెలుసుకునే బాధ్యత ప్రజలకి ఉంది, చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. నేను అదే చెప్తున్నా, కేంద్రంలో ప్రధానమంత్రితో మొదలు పెడితే ఇక్కడ ముఖ్యమంత్రుల వరకు వాళ్ళ కొన్ని వ్యవహారాల్లో ప్రజాస్వామ్యంలో ఉన్నామని మర్చిపోయి వ్యవహరిస్తున్నారు. దాన్ని ఎవరు యాక్సెప్ట్ చేసే పరిస్థితి కాదు. దాన్ని ప్రజలు ఆలోచిస్తారు, డిసైడ్ చేస్తారు. ప్రతి ఒక్కరు ఈ ఎండ్ ఆఫ్ ది డే పాలిటిక్స్ లాస్ట్ స్టేజ్లో వచ్చినప్పుడు ప్రతి ఒక్క పొలిటికల్ పార్టీ ఆడే ఆఖరి 3 నెలల్లో వీళ్ళు ఆడే గేమే. దాన్ని ప్రజలు అర్థం చేసుకుంటారు. ఇప్పుడు ఒకటండి, 2-3 మాసాలు 4 మాసాలు లేదు ఎన్నికలకి, ఇప్పుడు శంకుస్థాపనలు చేస్తారు. రేపు ఒకవేళ ప్రభుత్వం మారిందనుకోండి, ఇంకో ప్రభుత్వం వచ్చింది, అప్పుడు దీన్ని ఎప్పుడు పూర్తి చేస్తారని చెప్పి ప్రతిపక్షంలో కూర్చొని డిమాండ్ చేస్తారా? అంతే. ఒకవేళ అదేమన్నా పూర్తి చేస్తే నేను ఆ రోజే శంకుస్థాపన చేస్తానని ఇప్పుడు చెప్తున్నాడు కదా, హైటెక్ సిటీ నేను, లేకపోతే ఇంకొకటి పోలవరానికి. ఇప్పుడు ఒకళ్ళు మెసేజ్ పెట్టారు, పోలవరానికి పునాది వేసిన అంజయ్ గారిని అయితే కాంగ్రెస్ పార్టీ గుర్తు చేస్తోంది, కానీ దాన్ని పరుగులు పెట్టించినటువంటి రాజశేఖర రెడ్డి గారిని కనీసం ప్రస్తావించడం లేదు. కాంగ్రెస్ పార్టీ దుస్థితికి చేరింది అనేటటువంటిది ఈ రోజున ప్రజల అభిప్రాయంగా మనకు వస్తుంది. కనుక అదే మీరు అంజయ్ గారిని గుర్తు చేసినట్లుగానే ఇవాళ మీరు చంద్రబాబు నాయుడు గారు కూడా రేపు అనేది ఏమిటంటే, మేము ఒక 4 ఏళ్ల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తారు, ఇవన్నీ పూర్తి చేస్తారు. చేసిన తర్వాత శంకుస్థాపన నేను ఆ రోజు చేశానని చెప్పుకోవడానికి. ఒకటి నేను బెదిరించడం, ఆల్రెడీ బెదిరించడం మొదలెట్టాడు. నేను వేసిన ఈ రాళ్లన్నీ కూడా ప్రాజెక్టులు అవ్వాలంటే నాకు ఓట్లు వేయాల్సిందే, అంటే నేను వస్తేనే మళ్ళీ డెవలప్మెంట్ అనేటటువంటిది ఒక రకమైన బ్లాక్ మెయిల్. ఇందాక చెప్పినట్లుగా నంజాల ఉప ఎన్నిక టైప్ లో ప్రజలు బ్లాక్ మెయిల్ చేయడం. లేదు అది కూడా కుదరలేదు అనుకోండి, నేను ఆ రోజు రాయేసాను వాళ్ళ ప్రాజెక్టు పూర్తయిందని చెప్పి ఒక మళ్ళీ డబ్బా కొట్టుకోవడం. అంతకు మించి శంకుస్థాపనలో అర్థం ఏంటి? నువ్వు దానికి డబ్బులు ఎక్కడి నుంచి తెస్తావో చెప్పవు, అది ఎప్పుడు పూర్తవుతుందో చెప్పవు, అదే విధంగా దీనికి సంబంధించినటువంటి సోర్స్ ఏంటో చెప్పవు. కేంద్రాన్ని ఎదిరిస్తున్నాను, రాళ్ళు వేస్తున్నాను అనేటటువంటిదే తప్ప కేంద్రాన్ని ఎదిరిస్తూ ఎట్లా పూర్తి చేస్తున్నావు అనేటటువంటి మాత్రం సమాధానం లేదు. మాలకొండ గారు చెప్పండి, చెప్తున్నారు సార్. ఇప్పుడు చాలా చర్చ బాగా నడుస్తుంది, చాలా సంతోషం. నేను 1-2 విషయాలు అడుగుతున్నాను. రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు మురళీమోహన్ గారు పార్లమెంట్ లో ఈ వారంలో ఒక మాట అడిగారు, ఆంధ్రప్రదేశ్ కి కేంద్ర ప్రభుత్వం ఎంత డబ్బు ఇచ్చింది, ఏ విధంగా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని అడిగితే, వారు అడిగిన వెంటనే కేంద్ర ప్రభుత్వం అన్ని మంత్రిత్వ శాఖల నుంచి ఆంధ్రప్రదేశ్కి ఏం డబ్బు ఇచ్చాము, ఎంత ఇచ్చాము, ఏ విధంగా ఇచ్చాము, ఇంకెంత పెండింగ్ ఉంది, చాలా స్పష్టంగా పేపర్ ఇవ్వడం జరిగింది. అది కావాలంటే నా దగ్గర కూడా ఉంది, పంపిస్తాను. దాని మీద డిస్కషన్కి రెడీగా ఉంటే ప్రజలకి నిజాలు తెలుస్తాయి. రెండో విషయం, ఈ మధ్యకాలంలో మన ముఖ్యమంత్రి గారు కలెక్టర్ల సమావేశం ఏర్పాటు చేశారు. మన రాష్ట్ర హౌస్ ఆఫీసర్ గారు కేవలం మన ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి గారు కేంద్రంతో సరైనటువంటి సంబంధాలు లేకపోవడం వల్ల, సరైనటువంటి లెటర్లు ఇవ్వకపోవడం వల్ల కొన్ని వేల కోట్లు డబ్బు ఆగిపోయింది అని చెప్పి కలెక్టర్ల సమావేశంలో మాట్లాడేటటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నాను. ఈ సందర్భంగా జయప్రకాష్ నారాయణ కమిటీ మాట్లాడుతున్నారు. జయప్రకాష్ నారాయణ కమిటీ చెప్తుంది 75,000 కోట్లు రావాలి, 85,000 కోట్లు రావాలని. జయప్రకాష్ నారాయణ కమిటీ కానీ ఎవరు చెప్పినప్పటికి కూడా మీరు ఏ విధంగా డబ్బులు ఆగిపోతున్నాయంటే
కేవలం రాష్ట్ర ప్రభుత్వం స్పందన లేకపోవడం వల్ల మాలకొండ గారు అవినీతి కారణంగా చెప్పండి. ఏదైతే డబ్బు డైరెక్ట్ ప్రభుత్వం అకౌంట్ కాకుండా పర్సనల్ అకౌంట్ లో వేయటం వల్లే ఈ కాదండి. డబ్బు ఆగిపోతుంది. దీనికి ఖచ్చితంగా ఈ ప్రభుత్వమే ఈ డబ్బులు తెచ్చుకోవడానికి చేతకానటువంటి పరిస్థితి. మాలకొండ గారు. దానికి మన లోకేష్ బాబు గారు వాళ్ళ జిల్లాకు వచ్చి మాలకొండ గారు. గారిని కాదండి. One second. మాలకొండ గారు ఒక్క మాట. ఆయనకి ఏం తెలుసండి? మాలకొండ ఆయనకి ఏం గారు. తెలుసు లోకేష్ బాబు? మాలకొండ గారు ఒక మాట, ఇక్కడ మీరు దాన్ని మీరే ఇట్లా ఈ మాటని మీరే తప్పులో పడుతున్నారు. కేంద్రం ఇచ్చిన నిధులు ఆయన పర్సనల్ అకౌంట్ లో వేసుకుంటున్నారంటే మీరేం చేస్తున్నారు? అసలు 4 ఏళ్ల పాటు అడగలేదు కదా. మీరు ఎందుకు అడగకుండా ఊరుకున్నారు? చంద్రబాబు 4 నాయుడు ఏళ్ళు ఆయన గొప్ప పర్సనల్ ముఖ్యమంత్రి అకౌంట్ లో లేరని మీరు వేసుకుంటే కీర్తించలేదా? అదేమైనా సొంత కంపెనీయా? హెరిటేజ్ ఆయన పర్సనల్ అకౌంట్ ఎట్లా వేసుకుంటాడు? గమనించాలండి. అమర్ గారు చెప్పండి. ఆయన పర్సనల్ అకౌంట్ లో వెళ్తున్నాయనే కేంద్రం నుంచి నిధులాగినాయి. ఆయన రాష్ట్ర ఎప్పుడు 4 ఏళ్ల తర్వాత ఏదైతే ఆయన మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత అకౌంట్లు ప్రారంభించినట్లయితే పెద్ద ఎత్తున కేంద్రం నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఇవాళ హౌస్ ఆఫీసర్ గారు మీకు చంద్రబాబు నాయుడు గారికి గొడవలు ఉంటే కావాలంటే వాయిస్ మీకు వినిపిస్తాను. మీకు చంద్రబాబు నాయుడు గారికి గొడవలు ఉంటే, ఈగో ప్రాబ్లమ్స్ ఉంటే వేరే రకంగా చూసుకోండి. అంతే తప్ప రాష్ట్రానికి ఇవాళ 4.5 ఏళ్లుగా మీరు యూసీల గురించి మాట్లాడలేదు. 4.5 ఏళ్లుగా ఎంత ఇగో ఉందో మాకు తెలుసు. మీరు ఎమ్మెల్యేలు నా దగ్గర పంపించి 4 మంత్రులు కూడా తీసుకొని క్షమాపణ చెప్పాలి. మాలకొండయ్య గారు మాలకొండయ్య గారు 4 సంవత్సరాలు ఆ గవర్నమెంట్ లో మీరు, మీ గవర్నమెంట్ లో వాళ్ళు ఉండి వాళ్ళు వచ్చే అవినీతి జరిగిందంటే కేంద్రం నుంచి వచ్చే నిధుల పైన ఎంక్వైరీ చేసే అధికారం డైరెక్ట్ గా మీకు ఉంటది. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం నిధులు కాకపోయినా అధికారం ఎంక్వైరీ లేకుండా మీరు ఎన్ని మాటలు మాట్లాడినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, సార్ ఒక్క మాట, రాజశేఖర్ రెడ్డి గారిని గుర్తు చేసుకుంటాం. రాజశేఖర్ రెడ్డి గారు, అంజయ్ గారు, ఒక్క చిన్న మాట, రాజశేఖర్ రెడ్డి గారు ఎంతైతే చొరవ చూపించారో సోనియా గాంధీ గారు పోలవరం విషయంలో ప్రత్యేకంగా 2 సార్లు విజిట్ చేసి అంతే చొరవ చూపించింది కాంగ్రెస్ పార్టీ. సోనియా గాంధీ పేరు చెప్తుందా వైఎస్ఆర్సీపీ? మాలకొండయ్య గారికి, రామకృష్ణ గారికి, పద్మ గారికి, శ్రీనివాస్ గారికి కృతజ్ఞతలు ఇవాళ చర్చలో పాల్గొన్నందుకు. ఏదేమైనా ఎన్నికలు ఇంకో 3 నెలలు 4 నెలలు ఉన్నాయనగా ఇట్లా శంకుస్థాపనలు చేయడం, ఆ శంకుస్థాపనలు చేస్తున్నప్పుడు ఫలానా శంకుస్థాపన ఫలానా ఇండస్ట్రీ కోసం ఫలానా పని కోసం చేస్తున్నాం, దానికి ఇన్ని నిధులు ఖర్చు అవుతాయి, ఈ నిధులు ఫలానా చోటు నుంచి వస్తాయని చెప్పలేని స్థితిలో ఇట్లాంటివి వేయడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పి అందరు చెప్తూ ఉన్నారు. ప్రభుత్వం ఇవాళ ఎందుకు వేస్తున్నది శంకుస్థాపనలు అంటే అందరికీ అర్థం అవుతున్నది, ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి శంకుస్థాపనలు చూపించి మేము మళ్ళీ అధికారంలోకి వస్తే ఇవి పూర్తవుతాయి లేకపోతే లేదు అని చెప్పి జనాన్ని నమ్మించి మళ్ళీ ఓట్లాడడానికి తప్ప ఇంకోటి కాదు అనేది అర్థం అవుతూనే ఉన్నది. మళ్ళీ సోమవారం నాటి 4th ఎస్టేట్లో కలుద్దాం. స్టే ట్యూన్ టు సాక్షి. దిస్ ఇస్ అమర్ సైనింగ్ ఆఫ్.